ఇంకో అందుకనే కనీసం ముగ్గురిని కనండి. జనాభా క్షీణిస్తే సమాజమే అంతరిస్తుంది, భాషలు సంస్కృతి కూడా కనుమరుగవుతాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు. ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురేసి పిల్లలను కనాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. జనసంఖ్య క్షీణిస్తే సమాజమే అంతరిస్తుందని హెచ్చరించారు. నాగపూర్లో నిర్వహించినటువంటి కథాలే కుల్ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. 98-2002లో ఖరారు చేశారని జనసంఖ్య వృద్ధి రేటు 2.1కి తగ్గకూడదని అందులో స్పష్టం చేశారు. జనన రేటు 2.1కి తక్కువగా ఉంటే సమాజం అంతరించిపోతుంది. ఆ పరిస్థితుల్లో దానిని ఎవరూ నాశనం చేయక్కర్లేదు, తనంతట తానే నాశనం అవుతుందని, భాషలు సంస్కృతి కనుమరుగవుతాయని, ప్రతి జంట 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనీసం ముగ్గురిని కనాలని, సమాజం మనుగడ సాగించాలంటే పిల్లల సంఖ్య ముఖ్యమని భాగవత్ పేర్కొన్నారు. గతంలో నాగపూర్లోనే జరిగిన దసరా ర్యాలీలో కూడా ఆయన చెప్పారు. అయితే జనాభా నియంత్రణ, మతపరమైనటువంటి జనాభా, ఈ 2 అంశాలను విస్మరించడానికి కూడా వీల్లేదని స్పష్టంగా చెప్పారు. అంటే చాలా స్పష్టంగా భారతదేశంలో హిందువుల జనాభా తగ్గిపోతుంది, హిందువులేమో జనాభా నియంత్రణ చాలా స్పష్టంగా 2 పిల్లలు లేకని హిందువులు తమ జనాభా నియంత్రణని దేశం కోసం ఆలోచిస్తే, ఇతరులు మాత్రం 5-6 మంది డజన్ మంది పిల్లల్ని కానీ వాళ్ళ జనసంఖ్య పెంచుకుంటూ పోతుంటే, వాళ్ళ జనసంఖ్య పెరిగి హిందువుల జనసంఖ్య తగ్గడం అనేటువంటిది డెమోగ్రఫీ చేంజ్ అంటాం దీన్నే. డెమోగ్రఫీ చేంజ్ ఇది భారతదేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రమాద గంటికలు మోగిస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ దేశం ఏ పేరు మీద విడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ కానీ మీరు ఇరాన్, ఇరాక్ దాకా ఎక్కడికన్నా పోండి, వరుసగా ఈ సంవత్సరం నుంచి 1400, 1800 సంవత్సరాల వెనక్కిపోతే దేశాలలో అనేకమైనటువంటి దేశాల యొక్క సంస్కృతి, ఈజిప్టు, ఇరాను, ఇరాకు, పర్షియా, సౌదీ, ఏదైనా సరే గల్ఫ్ దేశాలతో సహా అనేకమైనటువంటిది, ఇప్పుడున్నటువంటి సిరియా లాంటి దేశాలు కూడా, అంతర్యుద్ధంలో ఉన్నటువంటి ఇది ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా, యూరప్ దేశాలతో సహా అనేకమైనటువంటి దేశాలు గత 700-800 సంవత్సరాలలో ఎంత దారుణంగా ఇవాళ 1960-70 వరకు ఇరాన్లో, ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం కేవలం 30-40 సంవత్సరాల్లో పూర్తిగా మారిపోయింది. సిరియా, ఇదే జోర్డాను, అనేకమైనటువంటి ఈజిప్ట్ దేశాలు, ఈజిప్ట్ నాగరికత ఎందుకు నాశనం అయిపోయింది, మంగోల్ నాగరికత ఎందుకు పోయింది, ఈ నాగరికతలు ఎందుకు పోతున్నాయి ఒక్కసారి మనం ఆలోచించాలి. గ్రీకు నాగరికత ఎట్లా పోయింది, ఎందుకు పోయింది? కేవలం భారతదేశం యొక్క నాగరికత, అత్యంత పురాతనమైనటువంటి నాగరికత ఇవాళ భూమి మీద బ్రతికున్నదంటే అది భారతీయ నాగరికత, భారతీయ సంస్కృతి మాత్రమే. ఆ సంస్కృతిని నాశనం చేయడానికి కూడా 1400-1800 సంవత్సరాలుగా అనేక చోట్ల కుట్రలు సాగుతున్నాయి. ఈ సంస్కృతి, ఈ నాగరికత ఉన్నటువంటి అనేకమైనటువంటి సిరియా, జోర్డాన్ అట్లాంటి దేశాలు, ఈజిప్ట్ లాంటి దేశాలు, ఇవాళ ఉన్నటువంటి ఆ ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలలో కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయాలకు దగ్గరగా ఉండేటువంటి ఎస్దీలు కానీ, ఇంకొకరు కానీ, సూర్య ఆరాధకులు కానీ, ప్రకృతి ఆరాధకులు కానీ ఉండేటువంటి వాళ్ళు 1950-60వ సంవత్సరం వరకు కూడా, ఆ దశకాల వరకు కూడా ఇరాన్, ఇరాక్లలో, అప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను మీరు ఒకసారి చూడండి. కేవలం 15, 20, 30 సంవత్సరాల్లో ఆ దేశాలన్నీ కూడా కొడగట్టుకుపోయి, ఆ సంస్కృతులు నాశనం అయిపోయి, మొత్తం మతాలు మారిపోయి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సంస్కృతులను నాశనం చేసి పురాతనమైనటువంటి ఆలయాలను వాటిని కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆఫ్ఘనిస్తాన్లో కూడా. కాబట్టి ఈ భారతదేశంలో కూడా డెమోగ్రఫీ చేంజ్ అనేటువంటిది చాలా దారుణంగా జరుగుతుంది. అయితే ఇక్కడ బాధ ఏంటంటే విపరీతమైనటువంటి వైద్య భారము, విపరీతమైనటువంటి విద్యాభారం మేజర్గా హిందువులకు భారతదేశంలో 3వ సంతానం లేకపోవడానికి కారణం ఏమిటంటే, 3 పిల్లల్ని కంటే వాళ్ళని చదివించడానికి అయ్యేటువంటి లక్షల రూపాయల ఫీజులను చూసి వాళ్ళు భయపడాల్సినటువంటి పరిస్థితి. హిందువులు సాధారణ జీవితం గడపడానికి, ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద ఉండడానికి ఇష్టపడరు. కాబట్టి సుఖవంతమైన మంచి జీవితం ఉండాలంటే ఒకప్పటిలాగా ఉండే పరిస్థితి లేవు. గ్రామాల్లో ఒకప్పుడు అంటే ఒక 40-30 సంవత్సరాల క్రితము 3 పిల్లల్ని కనేటప్పటికీ వాళ్ళు చదివినా చదవకపోయినా ఏదో రకమైన పని చేసుకునేటువంటి ఇబ్బంది లేదులే, వాళ్ళు బ్రతుకుతారు, వ్యవసాయమో కుల వృత్తో ఏదో చేసుకొని బ్రతుకుతారు అనేటువంటిది ఉండే. కానీ ఆ తర్వాత ఖచ్చితమైనటువంటి సంపాదన, లగ్జరీ బతుకులు, ఒక ఇల్లు ఉండాలి, ఇట్లుండాలి, అట్లా బ్రతకాలి అనేటువంటిది వచ్చిన తర్వాత, ప్రైవేటు విద్య పెరిగిపోయిన తర్వాత హిందువులు 3వ సంతానాన్ని కనకపోవడానికి మేజర్ కారణము వాళ్ళని చదివించడానికి లక్షల రూపాయల ఫీజులు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలని.
కనీసం బువ్వ పెట్టడానికి, తిండి పెట్టడానికి, లేకపోతే కూడు గుడ్డ ఏదో రకంగా బ్రతుకుతారు. కానీ వాళ్ళని ఇష్టానుసారంగా రోడ్ల మీద వదిలేటువంటి పరిస్థితి లేదు. వ్యవసాయానికో ఇతర కుల వృత్తులకు వాళ్ళని వదిలేసేటువంటి పరిస్థితి లేకపోవడం, మనం మన యొక్క ఆచార వ్యవహారాలపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కలిగి ఉండడం, విదేశాలకు పంపాలి, లేకపోతే వాళ్ళు గొప్ప చదువుల పేరు మీద ఈ చదువుల మాయలో పడి హిందువులు 3వ సంతానం కనలేనటువంటి పరిస్థితి వచ్చింది. 3వ సంతానం. అందుకనే జనాభా నియంత్రణ అవసరమే. అట్లానే మతపరమైనటువంటి జనాభా ప్లస్ జనాభా క్షీణించకుండా నియంత్రణ ఉండాలి, క్షీణించకూడదు. ప్లస్ మతపరమైనటువంటి జనాభాలో కూడా తేడాలు రాకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ విడిపోయింది ఎందుకు? వాళ్ళ జనాభా పెరిగిపోవడంతో మా జనాభాకు మాకు ప్రత్యేక దేశం కావాలని ఈ దేశం నాశనం అయిపోయింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి హరప్పా, సింధు నాగరికతలు, సరస్వతి నది, అసలు ఈ ప్రపంచ దేశంలో అత్యధికంగా 5-6 వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నాగరికతలు మొత్తం క్షీణించిపోయినాయి. బంగ్లాదేశ్లో ఇవాళ మనం చూస్తున్నాం, జనాభా 17 కోట్ల జనాభాలో 2 కోట్ల జనాభా హిందువులుండి 30% జనాభా ఉంటే 70% వాళ్ళ జనాభా ఉంటే ఇవాళ పడిపోయింది. 8% జనాభాకి హిందువులు పడిపోయారు. కాబట్టి డెమోగ్రఫీ చేంజ్. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులారా ఆలోచించాలి. అందుకనే హిందువులు 3వ బిడ్డను కనాలి, 3వ సంతానాన్ని కనాలి అనేటువంటి ఒక చర్చ అనేక కాలం పాటు జరుగుతున్నది. 1990-91లో జరిగినటువంటి కుంభమేళాలో కూడా ఈ చర్చ జరిగింది. సాధు సంతుల సమ్మేళనం కూడా జరిగింది. భారతదేశంలో హిందువుల జనాభా అత్యంత దారుణంగా క్షీణిస్తున్నది. అవతల వాళ్ళ జనాభా విస్ఫోటనం చేస్తున్నారు, జనాభా పెంచుకుంటున్నారు. వాళ్ళకి ఏం లేదు, ఏదైనా చేసి బతకొచ్చు, కానీ 5-6 మంది పిల్లల్ని కనేయడమే ఉద్దేశము. అట్లా జరుగుతున్నది. కాబట్టి ఈ విషయంలో హిందువుల జనాభా కూడా పెరగాలి. ఓవైపు హిందువుల జనాభా తగ్గుతుంది, హిందువుల యొక్క మతాంతీకరణ కూడా పెరిగిపోతున్నది. హిందువులను కులం పేరుతో ఇంకో పేరుతో రెచ్చగొడుతున్నటువంటి విషయం కూడా, దాంతో కూడా జనాభా తగ్గిపోతున్నది హిందువులది. అట్లా భారతదేశం ప్రమాదంలో పడిపోతున్నది. భారతదేశం ఉన్నది వాళ్ళ నాగాలాండ్లో ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి మాకు క్రిస్టియన్లకు ప్రత్యేకమైనటువంటి దేశం కావాలని అమెరికా పోయి మాట్లాడొచ్చిండు. ప్రత్యేక దేశం కావాలనేటువంటి, అంటే ఈ దేశంలో, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే 80-90% మంది అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ తెగలందరూ కూడా, భారతదేశంలో ఉండేటువంటి తెగలందరూ కూడా మతాంతీకరణ చెందిపోయారు. తద్వారా భారతదేశం నుంచి మాకు విముక్తి కలగాలనేటువంటి ఒక కోరిక వస్తుంది. అంటే దేశం మీద అంబేద్కర్ అదే మాట చెప్పిండు, వివేకానందుడు అదే చెప్పిండు. ఈ దేశంలో హిందువుల జనాభా తగ్గడం, లేదంటే హిందువు ఒక మతం మారడం, ఒక హిందువు మతం మారిందంటే హిందువుల జనాభా ఒకటి తగ్గినట్టు కాదు, దేశ వ్యతిరేక శక్తి ఒకటి పెరిగినట్టు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు చెప్పిరు, వివేకానందుడు కూడా చెప్పిండు. కాబట్టి ఈ విషయం పైన కూడా స్పష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన చదువులు మన పిల్లలకు నేర్పించాల్సినటువంటి విషయంలో కూడా ఇవి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు చెప్పినటువంటి విషయం కూడా అదే. అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇంతకంటే అసలు అసదుద్దీన్ ఓవైసీకి ఏం సంబంధం? ఈ దేశంలో ఏం సంబంధం? ఆయన ఆచరించే పద్ధతే ఈ దేశానికి సంబంధం లేనటువంటిది. ఆయన ఈ దేశం మీద దీని వెనుక అనేకమైనటువంటి కుట్రలు ఉంటాయి. తాడ్బంద్ అనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఎట్లా ఒకటి డైరెక్ట్గా యుద్ధం అంటే డైరెక్ట్గా జరుగుతుంది, ఇండైరెక్ట్గా జరుగుతుంది, ఆర్థిక పరంగా సామాజిక పరంగా అనేకం జరుగుతుంటాయి. మనకు తెలియకుంటేనే మనం ఏం కోల్పోతున్నాం మనం ఈ దేశంలో అంటే, తాడ్బంద్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. గత 40-50 సంవత్సరాలుగా నాకు తెలిసి, నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా గ్రామంలో కూడా తాడ్బంద్ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి భజనలు, తాడ్బంద్ ఆంజనేయ స్వామి ఎక్కడో హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉంటే మా ఊర్లో ఎక్కడో ఎప్పుడు ఈ మాట 94, 95, 96 సంవత్సరాలలో ఎక్కడో 100-110 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి మా గ్రామంలో కూడా తాడ్బందులో వేసినటువంటి ధర్మవీరయ్య రారా అని భజనలు చేసేటువంటి వాళ్ళం మేము. ఎప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం మేము చెప్పినటువంటి మాట. అప్పటి నుంచి కూడా తాడ్బంద్ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి భజనలు చుట్టూరా అనేక గ్రామాలకు చేరిపోయినాయి. తర్వాత మన భావదారిద్ర్యము, మనము విదేశీ సంస్కృతి మోజులో భజనలు మర్చిపోయినాం. శనివారం భజనలు, శుక్రవారం భౌతిగీత పారాయణం చేయడం అనేటువంటిది ప్రతి గ్రామంలో ఉండేది. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా అది రామాలయమైనా, కృష్ణాలయమైనా, శివాలయమైనా, అమ్మవారి దేవాలయమైనా ఏదున్నా సరే శుక్రవారము భౌతిగీత పారాయణము, శనివారం ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి భజనలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉండేది.
ఆంజనేయ స్వామి విగ్రహం లేనటువంటి గ్రామం ఉండదు. అవి ఇప్పుడు కొత్తగా పుట్టిన గూడాలు తండాలతో సహా. అట్లాంటిది అదే ఆంజనేయ స్వామి భజన రాత్రి 9:30 నుంచి 12 గంటలకు సాగి 12 గంటలకు హారతి ఇచ్చి తాడ్బంద్ ఆంజనేయ స్వామిని మూసేయడం అనేటువంటిది సాంప్రదాయము. కానీ ఇవాళ దేవాదాయ శాఖ అంటే ఏం చేయాలి? దేవాలయాలను గట్టిపరచాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను గట్టిపరచాలి. ఇప్పటికే దేవాలయాల్లో హిందువుల యొక్క సంఘటనకు దేవుడు హిందువులంతా ఎక్కడ గుమిగూడాలి? దేవాలయం కేంద్రంగా గుమిగూడాలి. దేవాలయం కేంద్రంగా గుమికూడి హిందువులకు అన్యాయం జరిగితే హిందువులంతా దేవాలయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇవాళ ఎండోమెంట్ శాఖలో దేవాదాయ శాఖలోకి వెళ్ళినటువంటి దేవాలయాల్లో హిందువులంతా ఐక్యంగా ఉండాలంటే అక్కడ ఉండేటువంటి అధికారులు భయపడతారు. సార్ ఇది ప్రభుత్వం అంటాడు. ప్రభుత్వం అయితే హిందువుల దేవాలయం కాదా అది? అక్కడికి వచ్చేటువంటి హిందువులు కాదా? హిందువుల ఐక్యత కోసం దేవాలయాలు లేవా? హిందువుల యొక్క సంస్కృతి సంప్రదాయాల కోసం లేవా? అట్లా ఇవాళ తాడ్బంద్ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయంలో రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు సాగేటువంటి భజన. ఎస్, మంత్రి కొండా సురేఖ గారు దేవాలయాలను కాపాడుతున్నాం, దేవాలయాల భూముల్ని కాపాడుతున్నాం అంటున్నారు కదా. ఎస్, ఇవాళ ప్రజల్లో చర్చ జరగాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధుల్లో చర్చ జరగాలి. అసలు దేవాలయాలు కట్టిందే హిందువుల ఐక్యత కోసం, హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసం. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క రకమైనటువంటి చరిత్ర ఉంటుంది, ఆ శాస్త్రం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, స్థానికంగా ఉండేటువంటి పద్ధతులు ఉంటాయి. అట్లాంటిది తాడ్బంద్ ఆంజనేయ స్వామి దేవాలయంలో 9 గంటలకు రాత్రి 9 గంటలకు చేసేటువంటి భజనలని బంద్ చేశారా లేదా? ఈ విషయం పైన దేవాదాయ శాఖ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఎందుకు బంద్ చేయాలి? అవసరమైతే ఇంకో ఉద్యోగిని ఎక్కువ పెట్టుకుంటారు, తలుపులు వెరుస్తారు, తాళాలు తెరిచే ఉంచుతాయి, 12 గంటల దాకా భజన చేసి ఆరతి ఇచ్చిన తర్వాతనే బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్, హిందువులంతా తాడ్బంద్ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ పోయి కార్లకు పూజ చేసుకొని, అక్కడ పోయి బండ్లకు పూజ చేసుకొని, అక్కడ పోయి మాకు కోట్లు రావాలి, లక్షలు రావాలని, మా పిల్లలు పాస్ కావాలి, అమెరికా పోవాలని మొక్కేటువంటి తాడ్బంద్ ఆంజనేయ స్వామి భక్తులారా, మరి తాడ్బంద్ ఆంజనేయ స్వామికి అన్యాయం జరుగుతుంటే దేవాదాయ శాఖ పేరుతోటి అక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేసేటువంటి కుట్ర జరుగుతుంటే ఇవాళ మనం అంతా ఎక్కడికి పోతున్నాం? ఇగో ఇవాళ పాపం ఒక్కొక్కరు మెసేజ్లు పెట్టుకుంటున్నారు, ఈ 30 తారీఖు నుంచి బంద్ చేస్తారట. గౌరవ మంత్రి కొండా సురేఖ గారు తాడ్బంద్ ఆంజనేయ స్వామి ఆలయంలో, అసలు ఆలయాలంటేనే హిందువులకు సంబంధించింది, హిందువులపైన బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరిగితే ఇవాళ అన్ని దేవాలయాలలో హిందువులు సమావేశమై బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు మద్దతుగా ఉండాల్సినటువంటి దేవాలయాలు ఇవాళ కేవలము ప్రభుత్వ ఖజానా నింపడానికి ఉపయోగపడి పనికిరాని ఒక సెక్యులరిజం లౌకికవాదాన్ని బోధించడానికి ఆలయాలు వేదికగా మారుతున్నాయి. సిగ్గులేనటువంటి వాళ్ళు మాలలు వేసుకొని, ఎస్ మీరు మాలలు వేసుకుని వేసుకోకపోయినా